తెలంగాణలో పేదల సొంతింటి కలను సాకారం చేసే దిశగా ప్రభుత్వం మరో కీలకమైన అడుగు వేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో భాగంగా నేడు క్యూర్ పార్దిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్స్ ను భూమి పూజ జరగనుంది. కుకట్పల్లి కేపీహెచ్బీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ టవర్స్ కు శంకుస్థాపన చేయనున్నారు. క్యూర్ పార్దిలో ఏకంగా 1,00,000 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ఇందులో భాగంగా 16 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇళ్ల నిర్మాణానికి ప్రణాళిక రూపొందించారు. తొలి దశలో 18 ప్రాంతాల్లో 7,340 ప్లాట్లను నిర్మించనున్నారు. ఇందులో భాగంగానే కేపీహెచ్బీ 7-9వ ఫేజ్ కు గోకుల్ ప్లాట్స్ మధ్య ఉన్న 5.87 ఎకరాల స్థలంలో 43 కోట్ల వ్యయంతో ఇందిరమ్మ టవర్స్ నిర్మాణానికి శ్రీకారం చుట్టనున్నారు. ఇక ఈ ప్రాజెక్టులో తొలి దశలో 480 ఇళ్లు, రెండో దశలో 680 ఇళ్ల నిర్మాణం చేపట్టనున్నారు. మొత్తం ప్రాజెక్టును ఏడాదిలోగా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. నమస్తే అన్న, బాగున్నారా? ముఖ్యమంత్రి భూమి పూజ కార్యక్రమానికి సంబంధించి జరుగుతున్న ఏర్పాట్లను షేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికిపూడి గాంధీ పరిశీలించారు. పేద కుటుంబాలకు గూడు కల్పించడమే లక్ష్యంగా వారికి సొంతింటి కలను నిజం చేసే దిశగా ఈ ఇందిరమ్మ టవర్స్ ప్రాజెక్టు కీలకంగా మారనుంది. నమస్తే అన్న, బాగున్నారా? కుకట్పల్లి నియోజకవర్గంలో ఈ ప్రాంతంలో మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఒక గొప్ప సంకల్పంతో 1,00,000 ఇళ్ల ఇందిరమ్మ కళని నెరవేర్చే దిశగా గౌరవ మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మొట్టమొదటిగా హైదరాబాద్ లోని కుకట్పల్లిలోని శంకుస్థాపన చేయడం హర్షించదగిన విషయం. చాలా సంతోషకరం. కళ సార్థకం చేయాలి. డబ్బుతో పోటీ పెట్టకూడదు. పేదవాడిని ఊరు బయట పంపించి అడవుల పాలు చేయకూడదు అనే కాన్సెప్ట్. వారు మాట్లాడిన మాటలనే మాట్లాడుతున్నాం. చాలా మంది మేము గతంలో కూడా 40,000 ఇళ్లు అలాట్ చేశాం. దానిలో నివాసం ఉంటున్నది 11,000 మంది. వెళ్ళలేక, ఇక్కడ ఉద్యోగాలు వదులుకోలేక, కుటుంబ సభ్యులు వదులుకోలేక, వృత్తి వదులుకోలేక, బయటికి వెళ్ళలేక, ఇటువంటి కార్యక్రమాలన్నీ ఇబ్బందులన్నింటినీ కూడా గమనించి ఏ ప్రాంతానికి ఆ ప్రాంతమే, 2 ప్రాంతాలు ఇక్కడ కలిసి ఉన్నాయి కాబట్టి మరి 2 ప్రాంతాలకి కూడా న్యాయం జరిగే విధంగా ఎక్కడెక్కడ ల్యాండ్ అవైలబిలిటీ ఉందో, మొన్నే 238 కోట్లు పోయించాటు కూడా 480 ఇళ్లకి ల్యాండ్ కేటాయించారు. దాని పక్కనే అలాగే కేశవ్ నగర్ లో కేటాయించారు. ఇంకా కొన్ని భూములు సెటిల్ అవుతున్నాయి. వాటిల్లో కూడా కేటాయించడానికి ఎక్కడ కూడా వెనకబోను. నేను అన్న ప్రతి మాట నేను నిజం చేస్తా. ఏడ్చేవాడు ఏడుస్తాడు, సంతోషపడేవాడు సంతోషపెడతాడు. ఏడ్చేవాడు మనం ఎప్పుడు సంతోషపడే, ఇబ్బందులు పడేవాడికి స్నేహహస్తం అందించి పేదవాడి కడుపు నింపే కార్యక్రమం.